నళిన సునయన నారాయణ లలిత రసగుణ లక్ష్మీ రమణ లలిత రసగుణ లక్ష్మీ రమణ. చక్కగా సృష్టియున్నవాడు ఎల్లలు లేని వేదముల ఏలడివాడు సరస్వతీ సతీ వల్లభుడై వసంతముల వర్ధిలువాడు వరాలరేడు కోకొల్లల వేల్పులను కృపను కూడిన బ్రహ్మయే యజ్ఞభోక్తయో మీ అజ్ఞానమునకు చింతించుచున్నాను. శ్రీరమణీ మనోవిభుడు చిన్మయ రూపుడు సర్వలోక సంతారణ తత్తరుడు విరిదామర కన్నుల విష్ణుడాతడే కారణ కారణుడు కలకాలము కామిత కల్పవృక్షమై నారణుడై జ్వలించు సురనాథుడు శౌరియే యజ్ఞభోక్తయో బాగుగానున్నదా భ్రష్టుగానున్నదా? మూడు పురంగులను ఎవడు ముట్టట గొల్పగా ముట్టడించెనో ఏడు జగంబులను ఎవడు ఏలగా హాలహలంబు నింజెనో మహోగ్రుడై ఎవడు దక్షుని యజ్ఞము ధాత్రి గూర్చెనో దాడి మహోగ్రుడై ఎవడు దక్షుని యజ్ఞము ధాత్రి గూర్చెనో పాడే పరాత్మనుడు గిరివాసుడు ఈశుడే యజ్ఞభోక్తయో ఇది అప్రతిహతమైన ఆలోచన. నారాయణ నారాయణ. ఇంతకు ఎవరి దారులు వారివేనా? ఈ వివాదములను విడిచి ఏమైనా నిర్ణయింతురా? నారాయణ నారాయణ. మనుషులారా, నేను వచ్చి మీకు తలహము పెట్టిదని మాత్రము భావింపబడదు సుమా. నారాయణ నారాయణ, అదేమి చిత్రమో, నేను ఆ అన్న తలహమే, అన్నను తలహమే, తలహమే. నారాయణ నారాయణ, ఇది నేను వెళ్ళి వచ్చేదను. మహర్షి, ఇప్పుడు మీరేగుట సమంజసం కాదు. దేవర్షులైన మీరే ఈ సమస్యను తేల్చి వెళ్ళుట సబబని నా అభిమతము.
నేనెంతటి వాడను అయినను మీ మాట జవదాటగలనా? తొలుత మీ అందరి ఆమోదముతో ఒక మహర్షిని అన్ని లోటములకు పంపి సర్వోత్తమత్వం ఎవరికున్నదో పరీక్షించి యజ్ఞ ఫలమును వారికి సమర్పించుట సమంజసమేమోనని ఇది బాగుగానున్నది. అవును. పరీక్షార్థము పంపుటకు మీరెవరు నిర్ణయించురో నాకు తెలియదు, కానీ నేను మాత్రం 3 కన్నులున్న భృజు మహర్షిని సూచించును. నారాయణ నారాయణ. దివ్యముగనుండును అఘటన ఘటనా సమర్థుడకు భృగు మహర్షి తగిన నిర్ణయము చేయగలడు. నేనా? వారంతగా అనుచున్నప్పుడు కాదన్నా బాగుండకపోవచ్చును. నారాయణ నారాయణ. ఏమందరు ఓం మహర్షి సత్తముల అందరి అభ్యర్థన మేరకు నేను ఈ పరీక్షను నిర్వహించుటకు అంగీకరించుచున్నాను. శుభమస్తు. నారాయణ నారాయణ. బ్రహ్మయు నీవే పరమాత్మా లలిత రసగుణ లక్ష్మీ రమణ లలిత రసగుణ లక్ష్మీ రమణ నళిన సునయన నారాయణ నళిన సునయన